సమస్త ఘనత మహిమ ప్రభావంలో మన ప్రభైన యేసుక్రీస్తుకే చెల్లునుగాక. ఎలా ఉన్నారు? ప్రతిరోజు దేవుని సన్నిధానంలో పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రభు ఆశించిన విధంగా జీవిస్తూ, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ప్రభుకు మరింత సమీపంగా జీవిస్తున్నారని ప్రభువుని బట్టి, మిమ్మల్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కనుక ప్రతిరోజు దేవుడు మన జీవితాల్లో నూతనమైన వాత్సల్యము చేత, తన కృప చేత నడిపిస్తూ, పోషిస్తూ నిలబెడుతున్నాడు అనుటలో ఎటువంటి సందేహం లేదు. కనుక దేవుడు గడిచిన కాలం అంతా తన కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినంలోకి ప్రవేశపెట్టినందుకు నిజంగా కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. కనుక అటువంటి కృతజ్ఞతలు చెల్లించిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, వ్యక్తిగా నువ్వు ఉండడమే కాదా, ప్రభువును మరింతగా స్తుతించిన వాడిగా ఉన్నట్లయితే నీ జీవితంలో అనేకమైన మేలుల చేత, ఆశీర్వాదాల చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తున్నాడు అని నువ్వు సాక్షిగా నిలబడతావు. కనుక ఆ సాక్ష్యాన్ని కనుక నువ్వు ప్రభువులో కొనసాగుతూ ఉన్నట్లయితే నీ జీవితం మరింత బ్రైట్నెస్గా, మరింత ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు అని నువ్వు గ్రహించాలి. కనుక ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని అమూల్యమైన మాటలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. యోబు గ్రంథంలో నుంచి ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 11 verse 17. టుడేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ద హోలీ బైబుల్. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెలియండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. ఈ మాటలు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు చెప్పబడుతూనే మరొకసారి చదువుదాం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. చూడండి, మన జీవితంలో పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏ విషయం చెప్పినా అది మన ఆత్మీయ జీవితానికి, మన నిజ జీవితానికి కనుక అన్వయించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. అది మన జీవితంలో ఆ విధంగా ఉంటుంది అని మనము సాక్ష్యంగా చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. ఈ మాటలను యోబు యొక్క స్నేహితుడు, నయామాతీయుడైన జోఫర్ అనే ఒక యోబు యొక్క ముఖ్య స్నేహితులలో ఒక స్నేహితుడు అంటున్నాడు యోబుతో సంభాషిస్తూ, నీ జీవితంలో కనుక నీవు దేవుణ్ణి విడిచిపెట్టకుండా నీ మనస్సును ఆయన మీద తిన్నగా నిలిపి ఆయన వైపు నీ చేతులు చాపి పాపము నీ జీవితంలో నుండి విడిచిపెట్టి గుడారంలో నుండి దుర్మార్గతను తీసివేసి నిర్భయుడవై స్థిరపడి ఆయన వైపు చూసినట్లయితే నీ జీవితాన్ని ఆయన మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికమైన ప్రకాశమును, అంతేకాకుండా చీకటి కమ్మిన అరుణోదయంలో అది కాంతిని ప్రకాశింపజేస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. ఈ మాటలు ఎప్పుడు నీ జీవితంలో జరుగుతాయంటే, జోఫర్ అనే వ్యక్తి యోబుకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో కనుక పాపంను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి పరిశుద్ధమైన యథార్థతతో కూడిన జీవితాన్ని కనుక నీవు కనపరిచినట్లయితే నీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా అధికమైన తేజస్సు కంటే, మధ్యాహ్నకాల తేజస్సులో ఉన్న చీకటి కంటే అది కాంతిగా ప్రకాశిస్తుందని చెప్పేసి ఆయన ధైర్యంగా దేవుని యొక్క సన్నిధానంలో తన ప్రియ స్నేహితులైన యోబుకు కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా అదే మాటలను పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో నీతో తెలియజేస్తున్నాడు. మరి నీ జీవితంలో అటువంటి పరిశుద్ధతతో కూడిన, ప్రేమతో కూడిన నిజమైన యథార్థమైన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు అటువంటి జీవితము కలిగి లేదు అంటే నువ్వు ఏదో ఒక విషయంలో లోపము కలిగి, ఏదో విషయంలో దేవునికి ఆశించిన జీవితము లేదు అని నువ్వు గ్రహించాలి. అందుకే పరిశుద్ధుడైన దేవుడి ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాలి అన్న, చీకటిలో నువ్వు ఉన్నా అది అరుణోదయం వల్ల కాంతిగా ప్రకాశించాలి అంటే యు మస్ట్ అండ్ షుడ్ ఫాలో ద స్క్రిప్చర్స్ ఫ్రమ్ ద బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటలు అయితే చెప్పబడ్డాయో ఆ మాటలు కనుక నువ్వు యథార్థంగా, నీతిగా, నిజాయితీగా పరిశుద్ధ ఆత్మదేవుని మీద ఆధారపడి ముందుకు వెళితే నీ జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు వెలుగుమయంగా, ప్రకాశమానంగా చేసి అనేకుల ఎదుట నేను ఉన్నత స్థితిలో నిలబెడతాడు. అందుకనే ఒక దగ్గర దానియేలు గ్రంథంలో చెప్తాడు, వారాట ఆకాశములో జ్యోతుల వల్లే వాళ్ళు ప్రకాశిస్తారట. బుద్ధిమంతులైతే
ఆ మాటలు మనకు దానియేలు గ్రంథంలో మనకు చెప్పబడుతుంది. కనుక మన జీవితము అటువంటి ప్రకాశమానమైన జీవితాలు కలిగి ఉండాలన్నా, దేవునికి మరింత దగ్గరగా మన జీవితాలు జీవించాలి అన్నా, అప్పుడు మన జీవితాలు ప్రకాశిస్తాయి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదో వారు నక్షత్రం వల్ల నిరంతరం ప్రకాశిస్తారన్న మాటలు మన జీవితంలో నెరవేర్చడానికి పరిశుద్ధుడైన దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఇక నుంచి నీతిగా జీవిస్తావు కదా, యథార్థంగా పరిశుద్ధంగా పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా జీవించినట్లయితే ఈరోజు చదువుకున్న లేఖనానుసారంగా అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే అధిక ప్రకాశంగా ప్రకాశిస్తుందని, అంతేకాకుండా చీకటిలో కమ్మినను నీ జీవితంలో అది కాంతి వల్ల ప్రకాశిస్తుందని దేవుడు ఈ ఉదయం నీతో మాట. కనుక ఇక నుంచి పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా యథార్థంగా జీవిస్తూ పాపాన్ని విసర్జించి ప్రభు వైపు చూసినట్లయితే నీ జీవితము అదేవిధంగా మనందరి జీవితాలు ప్రకాశిస్తాయి, ప్రభు కోసము జ్యోతుల వలె మండుతాయి, ప్రకాశింపజేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక ఈ దినం నుంచి పరిశుద్ధంగా జీవించు, పవిత్రంగా జీవించు. ఖచ్చితంగా దేవుడు తన సేవలో నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఆయన రాకడ వరకు అనేకులను మండించే వ్యక్తిగా, ప్రకాశించే వ్యక్తులుగా నీ ద్వారా నా ద్వారా ఆ పరిశుద్ధుడైన దేవుడు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, జీవంగల దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చావు. గడిచిన దినములన్నీ మీ కృపాక్షేమముల చేత మమ్మల్ని తృప్తిపరిచి భద్రపరిచి మీరు ఎక్కడినా దాచినందుకు మీకు వందనాలు. కనుక ఈ ఉదయకాల సమయంలో మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. నీకోసము మండే వ్యక్తులుగా, నీకోసం ప్రకాశించే బిడ్డలుగా మేమందరం జీవించాలని సహాయం చేయమని ఈ యొక్క మాటలను ఎంతమంది అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, ఎంతమంది అయితే మాటలు వింటున్నారో వారి జీవితాలు గొప్ప కార్యాలు జరిగించి నీ కొరకు జీవించే వ్యక్తులుగా వారిని అందరినీ నిలబెట్టి మీరే మహిమ పొందమని మహాగణుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన రాకడ వరకు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీ స్నేహితుడు ప్రవీణ్ వేల్పుల. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఫెయిత్ అండ్ గాడ్ అఫీషియల్ యూట్యూబ్ని ఫాలో అవ్వండి, అనేకులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. షలోమ్. గుడ్ మార్నింగ్.